అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామలు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, మన అందరి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది అని మర్చిపోవద్దు. ఒక పర్పస్, ఒక ఉద్దేశం చేత మనం ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నాం. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అని 100వ సంకీర్తన 3వ వచనం రాయబడి ఉంటుంది. ఆయన మనల్ని పుట్టించాడు అంటే మనం సృజించుకోలేదు. ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం, ఒక ఇష్టం ఉంది. దాన్ని ఆయన కొనసాగించాలి అని కోరుకుంటాడు. మనం ఏం చేయాలంటే దాన్ని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. తప్పకుండా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఒక గురి లేకుండా, ఒక గమ్యం లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతే దానివల్ల ఏ రకమైన ప్రయోజనం ఉండదు. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భావంలో చాలా కొద్ది మాటలు చాలా స్పష్టంగా రాయబడినటువంటి లేఖన భాగాలని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఎంత బాగుందో కదా. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని అంటే శరీరీతిగా కాకుండా గనులైనను, జ్ఞానులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ అలా గొప్ప గొప్ప వారిని ఆయన పిలుచుకోలేదట. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. గాడ్ చూజన్ ఆర్డినరీ పీపుల్, చాలా సాధారణమైనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటి అంటే వీరి ద్వారా అసాధారణమైన కార్యాలు చేయాలి అని. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ బలహీనమైన మనం బలవంతుడైన దేవుని వైపు చూచి ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం జీవిస్తే మన జీవన విధానం అద్భుతంగా ఉంటుంది, మన జీవితం సార్థకం అవుతుంది. దేవునికి మనం ఇచ్చే కృతజ్ఞత అదే. ప్రభా, నువ్వు నన్ను ఎలా పిలిచావో ఆ పిలుపుకు లోబడి నీ కొరకు జీవించుటకు, నా యాత్ర ముగించుటకు నాకు సహాయం చేయని అడగాలి. ప్రభా, ఏది నీ చిత్తమో, ఏది యోగ్యమో, ఏది అనుకూలమో నేను నీ వాడను, నీవు నా వాడవు. నేను నీ అందున్నాను, నీ కొరకు ఫలించాలి, నీ కొరకు పుష్పించాలి, నీ కొరకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రకృతి చూడండి, పచ్చగా ఉంటుంది. కారణం ఏంటి అంటే వాటిని దేవుడు ఎందుకు సృజించాడో వాటికి అవి అనుగుణంగా నడుచుకుంటున్నాయి. చెట్టు తన ఫలం ఇస్తుంది, నది తన నీరు ఇస్తుంది, సముద్రం తనలో ఉన్నటువంటి ఆ ఖనిజాలను అందిస్తుంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సృజించినటువంటి సూర్యుడు ఆయన మనకు వెలుగునిస్తున్నాడు, చంద్రుడు కాంతినిస్తున్నాడు, అన్నీ తమ తమ వరుసల్లో పనులు చేస్తున్నాయి. అందుకే ప్రకృతి పచ్చగా ఉంది. అప్పుడప్పుడు ప్రకృతి
వైపరీత్యాల వలన ప్రకృతి ప్రకోపాన్ని చూపిస్తుంది, అంటే కోపం చూపించింది. ఎందుకని కోపం చూపించింది అంటే, అరే బాబు, దేవుడు మీ మీద కోపడుతున్నాడు, ఆయన మీ మీద కన్నెర్ర చేస్తున్నాడు అని చెప్పి ఆ ప్రకృతి విలయ తాండవం చేసి పెద్ద కార్చిచ్చుని తీసుకొచ్చి కాలిఫోర్నియా తగలబెట్టినట్టు చేసింది. అనేక సునామీల ప్రభావాలన అనేక ఊళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. అనేక విస్ఫోటాలు సంభవిస్తాయి. బ్యాంకాంగ్లో హాంకాంగ్ అన్నట్టు ఆ పరిస్థితులు అక్కడ కూడా భయంకర భూకంపాలు. ప్రకృతి వైపరీత్యాలు ఎందుకలా దాపురిస్తాయి అంటే, దేవుడు కోపించినప్పుడు పరిస్థితులు మొత్తం భిన్నంగా తయారవుతాయి. మరి ఏం చేయాలి మరి అప్పుడు? అయ్యా, అసలు పర్పస్ ఏంటి? మీరు మరి ఎందుకు పిలుచుకున్నారు? దాని ప్రకారం మీరు నడవడానికి సహాయం చేయ ప్రభా అని పూర్తిగా దీన మనస్కులమై ఆయన చేతి కింద, బలిష్టమైన ఆయన చేతి కింద దీన మనసుతో మనం కొనసాగాలి. ఒకరోజు దేవుడు తప్పకుండా తన యొక్క పని జరిగించుకుంటాడు. ఆయన గనులను బలవంతులను బలహీనపరచటానికి, వాళ్ళ గర్వం అణచటానికి, గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి అంటాడు. అలా గర్వాన్ని అణిచి అందరి ఎదుట మనల్ని బలపరచడానికి, మనల్ని ఘనపరచడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే మనము ఆయన పిలుపుకు తగినట్లుగా ఆయనకి మనం అందుబాటులో ఉండాలి. అందుకే ప్రభుత్వాలు ఈ మధ్య బాగా కసరత్తు చేసి ప్రజల వద్దకే పాలన, పథకాలన్నీ యాపుల్లో, నీకు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా నీకు అందుబాటులో రావాలని ప్రయత్నాలు. అలా మనం కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా, ఆ పిలుపు తగినట్టుగా మనం కూడా జీవించాలి కదా. అదే ఫలవంతమైన జీవితం అవుతుంది. రామపత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో భక్తుడి విధంగా తెలియజేస్తాడు, జ్ఞాపకం చేసుకున్నాం. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలుతను పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. ప్రభువు వారుగా ఉండడానికి పిలువబడ్డాం. దోసుకోవడానికి, దాచుకోవడానికి కాదు, ప్రభువులా ఉండడానికి పిలువబడ్డాం. చూడండి, ఎందుకు పిలుచుకున్నాడు? ఘనహీనుడు అంటే బలవంతులుగా చేయుటకు, గనులుగా చేయడానికి పిలుచుకున్నాడు. ఎలా ఉండాలి పిలుచుకున్నాడు? యేసుక్రీస్తు వారుగా ఉండకు పిలుచుకున్నాడు. అంటే ఆయన స్వభావం, ఆయన కూడా లక్షణాలు. అబ్బాయి అచ్చం అమ్మండి, అమ్మ పోలిక. అమ్మ ప్రార్థనాపరురాలు, అబ్బాయి ప్రార్థనాపరుడు. అమ్మ నడిపింపు. ఇంత ప్రార్థన, ఇంత శక్తి అలా వచ్చిందంటే అమ్మ ద్వారా. అన్నీ పుణికిపుచ్చుకున్నాడు. అలానే మాట్లాడతాడు, అలాగే నవ్వుతాడు, అలాగే ఆలోచిస్తాడు. అమ్మని తీసి పెట్టాడు అంటాం. అమ్మాయి అంతా నాన్న పోలిక, నాన్న స్వభావం, నాన్నలా భలే దుడుకు, కానీ భలే ఆలోచన కలిగిన అమ్మాయి. పిసినారిది, రూపాయి ఖర్చు పెట్టదు, అన్నీ లెక్కలేసుకుంటుంది, చాలా ప్రేమ కలిగి ఉంటుంది, ఉన్నంతలోనే సర్దుకోవాలని చెప్పింది, పొదుపు బాగా వచ్చు. ఇవన్నీ నాన్న లక్షణాలని చెప్తాం. నానేంటో అమ్మాయి, అమ్మాయి ఏంటో నానంతే. ఇవన్నీ మనం బయట చాలా మాట్లాడుతూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడ్డాం. నీ ఇష్టం కోసం, నువ్వు నడవటం కోసం, నువ్వేదో సంపాదించేసుకొని ఏదో పెట్టేసుకుని వెళ్ళిపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. నా కుమారుడా, నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వదించి ఇంత చేస్తే నా కొరకు ఏం ప్రయాసపడ్డావురా? బిల్డింగులు కొనుక్కున్నావు, బొలారాలు కొనుక్కున్నావు, అవి కట్టుకొని ఈ కట్టుకొని నువ్వు తొలతూగితే రేపేమంటాడు తెలుసా? వెర్రివాడా అంటాడు. ధనవంతుడు బాగా సుఖపడ్డాడు. ఏమన్నాడు? నువ్వు బాగా సుఖపడ్డావు, ఇక్కడ యాతన పడుతున్నావు, నీ వల్ల ఏం ప్రయోజనం లేదు కదా. ఏమైనా ధర్మకార్యాలు చేసావా? సత్కార్యాలు చేసావా? ఎవరిని ఆదరించావా? నీ తలాంతి ఇచ్చాను, నీకు అభివృద్ధి చేసుకున్నావా? ఏమీ లేదు, పుడిచిపెట్టుకున్నావు సామడిపోతులాగా, తిరిగి తాగి సుఖించావు. అసలు ఆ ప్లాన్ ఏంటి, పర్పస్ ఏంటి, అసలు ఎందుకు పిలిచావు నన్ను ఎప్పుడు అడగలేదు.
ఆధ్యాత్మిక జీవితమే లేదు. అలాంటప్పుడు నీకు పరలోకం ఎందుకు నాయనా? ఆ యాతన పడు అని యాతన స్థలంలోనే పెడతాడు. లాజరు నా కోసం శ్రమలు పడ్డాడు, వాడు యాతన పడ్డాడు, భక్తుడు నిలబడ్డాడు, అనేక మందికి రోల్ మోడల్గా మాదిరిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. స్టెఫెను సత్యం కొరకు సత్య సాక్షికి నిలబడ్డాడు, అతను సాక్షి అయ్యాడు. సౌలు చూస్తూనే ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. అతను కూడా తన ప్రాణాలు అర్పించాడు. రాళ్ళు పెట్టి కొడుతుంటే మౌనంగా ఉండి ఏమి ఎదురు మాట్లాడకుండా వారిని క్షమించమని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. అందుకే పిలుచుకున్నాడు దేవుడు అనుకున్నాడు. ఎవరి రక్తం చిందించేశాడు దేవుని కోసం. మన మాటలు కోటలు దాడతాయి, మనం మాత్రం మన కాలు గడప కూడా దాడతాం. యాకపత్రిక చెప్పినట్టుగా కష్టంలో శ్రమలో ఉన్న వారిని చూసి నేను నీ కోసం ప్రార్థన చేస్తా, నువ్వు చలి కాసుకొనుము, తినుము, తాగుము, సుఖించమని సోది మాటలు చెప్తాం. వాడు చెప్తాడు చూడండి, వాడు 10 రూపాయల కోసం అట్లా ఏదో ఉబ్బేస్తాడు. ప్రేమ చూపుతున్నాను, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే ఇష్టం, నువ్వు లేకుండా బ్రతకలేనంటాడు. కానీ 10 రూపాయలు సాయం చేయడు. పండుపోతాడు, పిసినారోడు, పనికి మాలినోడు. వాడు దేనికి పనికిరాడు, దేవునికి ఏం పనికి వస్తాడు? యేసుక్రీస్తు వారిగా ఉండటకు మీరు పిలువబడ్డారు. ఆయన అసలు మనం ఎట్లా పిలిచాడో, మనం పిలువబడిన జనాంగం, మనం ఏర్పరచబడిన జనాంగం. ఇంతగా పిలిచిన ప్రభుకి లోబడే జీవించాలి కదా. ఈ సభలో ప్రాముఖ్యంగా 7 విషయాలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మీరు పిలవబడితిరి అనే అంశం మీద 7 విషయాలను చూద్దాం. మొట్టమొదటిది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం లేఖన భాగాన్ని చదువుకుందాం. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించడులా మీకు ఏమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడులా అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలవబడితిరి. తప్పులు చేసి దెబ్బలు తింటే ఏం ప్రయోజనం? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక చిన్న క్లిప్పింగ్ ఒకటి హల్చల్ చేస్తుంది. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారి మధ్యలో ఒక సేవకుడు నిలబడి దేవుని సువార్త అందిస్తున్నాడు. కొద్దిమంది వింటున్నారు, కొద్దిమంది సెల్ ఫోన్లో చూసుకుంటున్నారు, కొద్దిమంది పట్టించుకోకుండా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఒక యవనస్తుడికి బాగా కోపం వచ్చేసింది సేవకుడి మీద. అరిచాడు గట్టిగా. ఆయన ప్రేమతో చెప్తూనే ఉన్నాడు. ఇక చాచి కొట్టాడు ఆ పెద్ద ఆయన్ని, ఆ యవనస్తుడు. ఆయన తొణక్కుండా బెణక్కుండా, సహోదరుడా ఇదిగో ఇటు కొట్టావు కదా, ఇదిగో ఈ చెంప కూడా చూపిస్తున్నాడు, ఇటు కూడా కొట్టు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన పరిశుద్ధ రక్తంతో నిన్ను ఆయన శుద్ధీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను అని ఆ యవనస్తుడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అటు తట్టుకోలేకపోయాడు. ప్రభు ప్రేమను గుర్తించాడు. వెంటనే ఆ సేవకుడి మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టి చిన్న పిల్లలాగా ఏడ్చేశాడు. ప్రియ స్నేహితులారా, ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటే, మొట్టమొదటి మాట, తప్పు చేసి బాధపడటానికి కాదు, మేలు చేసి బాధపడటానికి పిలిచాడు. మేలు చేసి బాధ అనుభవించడలా, ఆ బాధ సహించడలా అది దేవునికి హితమగును, అది మనకి మంచిది, అది దేవుడు కూడా గుర్తు చేసుకుంటాడు. నీకు క్రెడిట్ పాయింట్స్ వస్తాయి, ఆ క్రెడిట్ సంపాదించగలుగుతాం. మేలు చేసావా, కీడు అనిపిస్తున్నావా, నిన్ను దోచుకొని ఉండొచ్చు, నిన్ను మోసం చేసి ఉండొచ్చు, నీ వల్ల వాళ్ళు లబ్ధి పొంది ఉండొచ్చు, వృద్ధి పొందుతూ ఉండొచ్చు. బాధపడు మాకు. యు ఆర్ గ్రేట్ పర్సన్, యు ఆర్ గాడ్ చిల్డ్రన్. ఆ గొప్పతనాన్ని, ఆ గ్రేట్నెస్ దేవుడు నీకు ఇచ్చాడు. కాలకరేసుకుని నడవచ్చును. ఆ సువర్ణ వీధుల్లో, ఆ కోటాను కోట్ల దూతల మధ్యలో నిన్ను కూడా దేవుడు గుర్తిస్తాడు.
నా కుమారుడు మేలు చేసి బాధలు అనుభవిస్తున్నాడు. తల్లిదండ్రుల పట్ల మంచి బాధ్యతలు పోషించాడు, తన సోదరుల పట్ల, తన రక్త సంబంధికుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, స్థానిక సంఘం పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. ఈ పుచ్చుకున్నడు కంటే ఇచ్చుడు ధన్యతని గుర్తించి నా కుమారుడు ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోకుండా అనేక మందికి దారదత్వం చేశాడు, ఇచ్చాడు, అనేక మందిని బలపరిచాడు అని దేవుడు ఆ గొప్పతనాన్ని చూసి నిన్ను హర్షిస్తాడు. నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆ అనుభవం రావాలి. ఒకటి, మేలు చేసి కీడు అనుభవించుటకు మనం పిలువబడ్డాము. దాన్ని బట్టి మనం సంతోషించాలి. పరలోకంలో కూడా దేవుడు మనకు గొప్ప ఫలం అనుగ్రహించేవాడైనాడు. రెండవ మాట, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇది మనకి గొంతులు ఎలక్కైపడ్డట్టు అయిపోయింది. దూషించాడు, మనం కూడా దూషించాలి. కొట్టాడు, కొట్టాలి. ఏమి అంటే ధర్మశాస్త్రం అండి, కంటికి కన్ను పంటికి పళ్ళు కదా. ఆడు పన్ను పీకాడు, నేను పన్ను పీకారు. ఆడు కన్ను పొడిచాడు, నేను కూడా కన్ను పొడిచాడు. వాడు చీర కొట్టాడు, నేను కూడా చీర కొట్టాలి. ప్రభు ప్రేమించమన్నాడు కదా. అవన్నీ మనకు కుదరదండి. మన బాడీకి సూట్ కావండి. సూట్ కాదని బూటు మార్చండి, మార్చేస్తున్నాం భక్తిని మనం. ఎంత భ్రష్టత్వం ఆలోచించండి. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు. ఆశీర్వాదాల కోసం అడుక్కోకర్లేదండి. మనమే యు ఆర్ రియల్ బ్లెస్సింగ్, యు ఆర్ రియల్ బ్లెస్డ్ పర్సన్. ఐఎమ్ ఆల్సో రియల్ బ్లెస్డ్ పర్సన్. మనం ఆశీర్వదించబడిన జనాంగం. అందుకే దేవుడు మనకు పిలుచుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆశీర్దిస్తూ ఉండాలి. అరే ఇచ్చుకుంటా పోతే బిచ్చకాలం అయిపోతాం రా అంటాం. కాదు, నువ్వు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మన ప్రేమ ఎప్పుడు, మన త్యాగం ఎప్పుడు కూడా సెలగపారలాగా ఊరక తెచ్చి బొచ్చులు వేసుకోవటం కాదు, రైల్వే పారలాగా ఇచ్చేదిగా ఉండాలి. సెలగపార చూడండి, ఇటు తీయటం, మెటీరియల్ అంతా లోపల బొచ్చులో వేసుకోవటం. ఇటు తీసుకొచ్చి ఇటు వేసుకునేది కాదు. ఆశీర్వాదం నువ్వు ఇవ్వాలి, రైల్వే పారలాగా ఇవ్వాలి. ఆశీర్వాదమునకు వారసులకు మనం పిలువబడ్డాం. సో మనం ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. వారు కూడా. ఒక యవనస్తుడు బాగా ఆకలితో ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది. అమ్మా బాగా ఆకలితున్నాను, దయచేసి నాకు కొంచెం భోజనం పెట్టండి అని అడిగాడు. అయ్యయ్యో నాయనా అంత బాధపడతారు ఎందుకు, రర్ర కూర్చో అని చెప్పి మా అమ్మగారు మంచి విందు భోజనం పెట్టారు. తిన్న తర్వాత యవనస్తుడు, అన్నదాత సుఖీభవ అన్నాడు. అన్నం పెట్టావమ్మా, నువ్వు సుఖంగా ఉండాలి అన్నాడు. ఆమె ఏమన్నదో తెలుసా? అయ్యా తృప్తిగా తిన్నావా, తిన్నదాత చిరంజీవా అని ఆశీర్వదించింది. చూడండి ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం. ఇది దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడు? మీరు ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడుతురు కనుక కీడునకు ప్రతి కీడైనా దోషులకు ప్రతి దోషునైనా చేయక దీవించండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినాను ఉంది. నీ హృదయం అంతా ఏమితో నింపబడాలి? ఆశీర్వాదాల చేత నింపబడాలి. నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎట్లాగా? వాక్యం ప్రకారమే. ఏమి విత్తుతామో అదే కోస్తాం. నువ్వు ఆశీర్వదించావు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు తిట్టావు, నీకే తిట్లు వస్తాయి. నువ్వు శపించావు, అదే శాపం నీకు వచ్చింది. చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తే, నేను శపిస్తే, నేను అలా చేస్తే అలా జరిగిపోతే. ఏం జరగదు. ఏం చేస్తే నీకు అదే వచ్చింది. దావీదు రహస్యంగా చేశాడు, కుమారుడు బహిరంగంగా చేశాడు తప్పు. అబద్ధాలు ఆడారు, అర్ధాంతరంగా చచ్చిపోయారు అననీయ సప్పిరాలు. ఈనాడు చాలామంది ఎలా పడితే అలా తిరిగేసి దారులు వేరైనా గమ్యం ఒక్కటే కదండి. కథలు చెప్ప మాకు. ఏ దారి పడితే ఆ దారిని పెడితే గమ్యం రాదు. ఆ గమ్యానికి చేరాలంటే సరైన దారి ఎంచుకోవాలి. ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక ప్రాంతం రహదారి ఉంటుంది. ఇటుపోయినా వచ్చింది, అటుపోయినా వచ్చింది, ఇటుపోయినా వచ్చింది. ఊరిక పిచ్చి లెక్కలు వేయటం కాదు. ఒకడు భయంకరంగా నాశనం చేస్తాడు.
అలాంటి వాడే అదో పాతాళంలోకి వెళ్తాడు. నేను ప్లాన్ వేశానంటే, నేను టార్గెట్ చేశానంటే, నేను అలా చేశానంటే, ఇలా చేశానంటే, దేవుడి ముందు ఇలాంటివి వద్దు. అసలు నువ్వు ఆశీర్వాదం. అబ్రామో, నువ్వు ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వాదముగా ముందు. నువ్వు ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తా, నువ్వు శపించేవారిని శపిస్తా. అబ్రాము ఎవరిని శపించలా, అందుకే అతను ఆశీర్వదించబడ్డాడు. శపితే శాపమే పొందుండేవాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు, విశ్వాసులు తండ్రి అయ్యాడు. అవిశ్వాసం ఉంటే అవిశ్వాసులు తండ్రి అయ్యేవాడు. సాతాను బుద్ధి అంతా వాడు అబద్ధికుడు కాబట్టి, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడి పేరు అపవాది, అపోల్లయోను. ఆ సాతాను, ఆ స్వభావం అంతా దరిద్రం, ఆ నష్టం, భయంకరం. అది వద్దు మనకి. ఒకటి మేలు చేసి కీడు అనుభవించాలని దేవుడు పిలిచాడు. అమ్మా, నేను నీకు మంచి చేశా, నన్ను తిట్టావు, పర్లేదులే, దేవుడి స్తోత్రం, దేవుడు చూసుకుంటాడు. ఆ నిందలన్నీ రేపు 100 అవుతాయి. భక్తుడు అన్నాడు, నిందకు ప్రతిగా నీకు 100నిస్తాను అన్నాడు ఆయన. అది నీ బొందకు అర్థం కాకపోతే ఇంకేం చెప్పాలి? నీ బుర్రకు అర్థం కావట్లేదు. అది మేలు చేసావు, కీడు అనిపిస్తున్నావు, గుడ్. అందుకే దేవుడు పిలుచుకున్నాడు మనల్ని. ఎంతవరకు అండి? మన ప్రాణం ఉన్నంత వరకు, ఆయన రాకడ వచ్చేంతవరకు. రెండవది, మనం ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాము. ఎంత గొప్ప ధన్యత! దేవా, నన్ను ఆశీర్వాదంగా ఉంచావా? నేను ఆశీర్వాదాల కోసం అడుక్కుంటున్నాను. నన్ను ఆశీర్వదించుము, నన్ను ఆశీర్వదించుము అని. నన్ను దిద్దు అని అడుగు, నన్ను ఆశీర్వదించమని అడగక్కర్లా. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ పర్సన్. మన నిజంగా ఆశీర్వాదం వారసులం. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? అది వికసించిన పూదోటలాగుందా? చక్కని సెలయేరులా ఉందా? నీ బ్రతుకొక ప్రభంజనంగా ఉందా? అనేకులకు దీవెన ఇచ్చేటువంటి ఒక చక్కని తోటలాగా ఉందా? ప్రకాశమానంగా ఉందా? పరీక్షించుకోవాలి. నువ్వు బ్రతుకుతూ 10 మందికి భోజనం పెడుతున్నావు, గొప్ప జీవితం అది. ఎంతమందికి లేదు అవకాశం. ఆ పనోడిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నావు. నువ్వు తింటుందే వాళ్ళకి పెడుతున్నావు. వచ్చిన లాభాల్లో షేర్లు ఇస్తున్నావు, వాళ్ళకి బోనస్లు ఇస్తున్నావు. నువ్వు దీవించబడ్డావు. అసలు నువ్వే ఆశీర్వాదం. ఎంత గొప్ప సంగతి! నువ్వు ప్రభువు నిన్ను వృద్ధి చేసిన దాన్ని బట్టి అనేక మంది వృద్ధులను తీసుకొస్తున్నావు. కంపెనీ లాభాల బాటలోకి వచ్చేది. అది ఇంకా అనేక బ్రాంచీలు అవుతాయి. అనేక మంది మేనేజర్లు ఉంటారు, దాని కింద చాలామంది పనోళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. నీ ఆశయం గొప్పది. ప్రభు ప్రేమతో ఎంతో పరిచయం చేస్తున్నావు, గొప్ప విషయం. దేవుడు చల్లగా ఆ కార్యాన్ని ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఒకటి, మనం యేసువారవుగా ఉండడం పిలువబడ్డాం. మన ఉన్నతమైన పిలుపుతో దేవుడు పిలిచాడు. కాబట్టి మొట్టమొదటి మాట, మేలు చేసి బాధ అనుభవించినా పర్లేదు, కానీ మేలు చేయటానికే ఇష్టపడాలి. అందుకు దేవుడు మనం పిలుచుకున్నాడు. రెండోదిగా చూస్తున్నాము, ఆయన ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచాడు మనల్ని. ఆశీర్వాదానికి వారసులు మనం, దానికి బ్రాండ్ అంబాసిడర్ మనం. బ్లెస్సింగ్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? నువ్వే. బ్లెస్సింగ్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? నేనే, మనమే. యు ఆర్ బ్లెస్సింగ్ బ్రాండ్ అంబాసిడర్. గాడ్ ఈజ్ చూజన్ యూ. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయనను పట్టుకున్నాడు. నువ్వు ఆశీర్వాదం. నువ్వు నీరసపడిపోమాకు, డిలైపోమాకు. ఎందుకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నావు అని అంటే, నీలో శాపం ఉంది. నీకు ఇవ్వబడిన విలువని, తలాంతు నువ్వు వృద్ధి చేసుకోలేకపోతున్నావు. దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు, దాన్ని గుర్తించలేకపోతున్నావు. వజ్రం విలువ వజ్రాల వ్యాపారికే అర్థమైంది, లేకపోతే ఏదో రంగు రాయిలా కనపడింది నీకు. ఏముందిలేండి, ఏముందని ఆడుకుంటాం. వానికి అర్థమైంది. విలువైన ముత్యం విలువ తెలిసినటువంటి వాడు తన ఆస్తి అంతా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కొని దాచుకుంటాడు. దీనికంటే ఇది శ్రేష్టమైంది గుర్తించాడు అతను.
ఈరోజు మనం గుర్తించాలి కదా, మనం ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డాం. బలహీనలు కాకండి, ధైర్యంతో తలెత్తుకొని జీవించడానికి దేవునికి ఏమైతే ఇచ్చాడో దాన్ని కష్టపడటం నేర్చుకోండి. ఆ పనిని ఇష్టంగా మార్చుకోండి, దాని కొరకు ప్రయాసపడండి. పెట్రోల్ బంకులో పనిచేసేటువంటి ధీరుభాయ్ అంబానీ గారు కొద్ది కాలానికి ఆ పెట్రోల్ బంక్కి ఆయన యజమాని అయ్యాడు. వాళ్ళ పిల్లలు ప్రపంచంలో కుబేరులుగా ఉన్నారు. ఆ పని ఇష్టపడ్డాడు, ఆయన మెళకువలు నేర్చుకున్నాడు. కొన్ని లక్షలాది మందికి పనులు అప్పగిస్తున్నారు వాళ్ళు. రిలయన్స్ ఇండస్ట్రీ గొప్పగా దేవుడు దీవించాడు. మనము కొంచెం వారమే, కానీ గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండి తుదకు నీ మహాభివృద్ధి పొందుదువు. ఎక్కడ బానిస, ఎక్కడ ప్రధాని? యోసేపు ఫలించెడు కొమ్మ, రెమ్మలు కొమ్మలు కొమ్మలుగా వృద్ధి చెందాడు. ప్రపంచానికి భోజనం పెట్టాడు కరువు కాలంలో. అన్ని దేశాల వాళ్ళు ఆ యొక్క సొమ్ము తీసుకొని వస్తే భోజనం పెట్టాడు. సొమ్ము అయిపోయిందయ్యా అంటే వాళ్ళ భూమి తీసుకొని, భూమి దాదాపుగా 75% ఫరుదైపోయింది. వాళ్ళకి భోజనం పెట్టి మళ్ళీ ఆ భూమిలోనే మీకు విత్తనాలు ఇస్తాం, మీరు మొలకెత్తించుకోండి, పంట పండించండి, దానిలో రాజుకి 5% ఇవ్వండి, మిగతాది మీరు అనుభవించండి. వాళ్ళని బ్రతికించాడు, ఆదరించాడు, కాపాడాడు, ఓదార్చాడు. అయ్యా నువ్వు సుఖంగా ఉండాలని ఆశీర్వదించారు. అందుకే 110 ఏళ్ళు బతికాడు యోసేపు. మనకి 20-30కి మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాం, 20లోనే 60 మాటలు మాట్లాడుతున్నాం. ఎందుకని ఆ ఉత్సాహం లేదు? మనం ఆశీర్వాదానికి వారసులమన్న విషయమే నీకు గుర్తులేదు. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. ఆశీర్వాదమునకు వారసులు మీరు పిలబడుతురు కనుక మీరు చేయాల్సింది ఏమంటే, కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి. అన్నలను ఆశీర్వదించాడు. అన్నారా మీరు నన్ను నమ్మేశారని బాధపడమాకండి, అది మీరు లోపల విచారం పెట్టుకోమాకండి, దిగులొద్దు, నేను మిమ్మల్ని ఏదో చేస్తానని భయపడమాకండి. ఎందుకంటే మీలో అభద్రతా భావం ఉంటుంది. తప్పు చేసేటప్పుడు ఎప్పుడు భయం ఉంటుంది. పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తాడు, కానీ లోపలాడికి గుండె కొట్టుకుంటూ ఉంటుంది. మనకి 80 కొట్టుకుంటాడికి 180 కొట్టుకుంటుంది. కారణం ఏంటంటే ఏమైపోద్దో 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 ఏమైపోద్దో. ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మిగిలిన భాగాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. 7 విషయాలు చెప్పిన 7 విషయాలు గుర్తు చేసుకోవాలి. మన దేవుడు పిలిచిన పిలుపు 7 రకాలుగా ఉంది. 2 విషయాలు చూసాం. ఒకటి, ఆయన మేలు చేసి కీడు అనిపించడానికి పిలిచాడు. 2, ఆశీర్వాదాలను వారసులకు పిలిచాడు. మిగిలిన భాగాన్ని మరలా మనం మరొక భాగంలో ధ్యానం చేసుకుందాం. ప్రభా, నన్ను పిలిచిన పిలుపుకు నేను లోబడి జీవించడం నాకు నేర్పించని ప్రభు దగ్గర తీర్మానం చేద్దాం. ప్రభు మన వెనుకల్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని పిలిచినటువంటి పిలుపుకు తగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. తలెత్తుకొని జీవించే భాగ్యం దయచేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేసి బలపరిచి నీ ఆత్మతో నింపి ముందుకు నడిపించమని కోరుకుంటూ, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని నీ కృపకు పాత్రులుగా చేయమని కోరుకుంటూ, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి మా ప్రభా, ఈ దాసులు ఆర్సి రామయ్య గారిని బట్టి, ఈ దాసులు హైమావతి గారిని బట్టి, వారికి ఇచ్చిన 3 బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం. మీరు దీవించి ఆశీర్వదించి ఈ బిడ్డలను ఆశీర్వాదం వారసులుగా సిద్ధపరిచి నడిపించమని కోరుకుంటూ యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని చేసిన సదాతోడై మేలుతో తృప్తిపరిచి జయమిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.